బషీర్బాగ్ నుంచి అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ర్యాలీ తీశారు. తోపుడు బండిపై రైతుల దరఖాస్తుల్ని అసెంబ్లీకి బయలుదేరారు బీజేపీ ప్రజాప్రతినిధులు. రైతు సమస్యలపై 1,00,000 దరఖాస్తుల్ని సేకరించింది బీజేపీ. రుణమాఫీ, రైతు భరోసా, ఫసల్ బీమా అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. అయితే రైతుల వినతులతో ర్యాలీగా వస్తున్న బీజేపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏం జరిగింది? మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, రైతు సమస్యలపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలియజేస్తూ బయలుదేరారు. మనం చూడొచ్చు, బషీర్బాగ్ నుంచి ఐస్ క్రీమ్ బండి, తోపుడు బండి మీద 1,00,000 మంది రైతుల నుంచి స్వీకరించినటువంటి దరఖాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుంటూ ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా అసెంబ్లీకి బయలుదేరారు. మనం పూర్తిగా చూడొచ్చు, ఆ బండి మీద పెట్టినటువంటి దరఖాస్తులు ఏవైతే ఉంటాయో 1,00,000 దరఖాస్తులను తీసుకొని బయలుదేరారు. రైతులకు సంబంధించి ఎవరికైతే రుణమాఫీ పూర్తిగా రాలేదు, అదేవిధంగా రైతు భరోసా నిధులు అందడం లేదు, ఫసల్ బీమా రాష్ట్రంలో అమలు కాకపోవడంతో పంట నష్టం వాటిల్లినప్పుడు పరిహారం రాక రైతులు ఇబ్బందులు పడతారు. ఈ ప్రధాన అంశాలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తాము. ముఖ్యంగా సీఎంకు ఈ దరఖాస్తును చేరవేస్తామంటూ ఆదిలాబాద్ సహా మిగిలిన రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి దరఖాస్తుల్ని ఒక్కసారి మనం చూడొచ్చు. ఐస్ క్రీము తోపుడు బండి ఏదైతే ఉంటుందో పార్లమెంట్ సంబంధించి దాని మీద రాష్ట్రంలో అమలు చేయాల్సినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కావచ్చు, రైతు భరోసా నిధులు కావచ్చు, వాటి డిమాండ్లను పూర్తిగా ఇక్కడ రాసుకొని తీసుకొని వచ్చి వీరంతా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా అసెంబ్లీకి బయలుదేరారు. పెద్ద ఎత్తున వారికి అసెంబ్లీ వరకు ఇలా జనాన్ని వేసుకొని ఈ తోపుడు బండిని తోచుకుంటూ వచ్చేందుకు పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం లైవ్ లో చూస్తున్నాము. ఎమ్మెల్యేను ఇక్కడి నుంచి ఈ బండిని కావచ్చు, అదేవిధంగా అనుచరులను కావచ్చు వెళ్ళిపోవాలని సూచిస్తున్నారు. మనతో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ గారు ఉన్నారు. ఏంటి వినూత్నంగా ఈ దరఖాస్తులు ఎక్కడెక్కడి నుంచి సేకరించారు, ఏమున్నాయి ఇందులో ఈ దరఖాస్తులు? అసలు అందరికీ అన్నం పెట్టే రైతు ఈ రాష్ట్రంలో ఇబ్బందులలో ఉన్నాడు. 1,00,000 మంది రైతులు ఈరోజు స్వయంగా మాకు దరఖాస్తులు తెచ్చిచ్చారు. మా సమస్యలని అసెంబ్లీలో చర్చ పెట్టండి, చేస్తానన్న రుణమాఫీ చేయలేదు, ఇస్తానన్న రైతు భరోసా నిధులు రాలేదు, ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలు కాలేదు. దాని కారణంగా కాలం కలిసి రాక రైతు ఇబ్బందులలో ఉన్నాడు, రైతు ఆత్మహత్యలు చేసుకున్నాడు. 1,00,000 మంది రైతులు ఇచ్చినటువంటి దరఖాస్తులు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చి శాసనసభలో ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చినాం. రైతు సమస్యల మీద, ఆ సమస్యల మీద పట్టుబడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రైతు భరోసా నిధులు వచ్చే వరకు, రుణమాఫీ జరిగే వరకు, ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలయ్యే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రైతు సమస్యలు పరిష్కారం చేసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఈ దరఖాస్తులను ఎవరికి ఇవ్వబోతున్నారు? అసెంబ్లీకి తీసుకెళ్లి ఏం చెప్తారు అక్కడ? స్వయాన రైతు తన వ్యక్తిగతంగా ప్రతి ఒక్క రైతు కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు ఇవ్వలేడు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సమస్యలు తెలవాలన్నటువంటి ఆలోచనతోని ఈరోజు 1,00,000 మంది రైతులు ఇచ్చిన దరఖాస్తులను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఇవ్వబోతున్నాం. మనం చూడొచ్చు, రైతుల నుంచి స్వీకరించినటువంటి ధరలు డిమాండ్ అయ్యి వచ్చే వానాకాలానికి సీజన్కి సంబంధించి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలి, అదేవిధంగా అర్హులైన రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ అమలు చేయాలి, అదేవిధంగా రైతులకు వెంటనే పెట్టుబడి సాయం కింద ఇస్తా ఉన్నటువంటి నిధులు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రధాన అంశాలతోటి ఈ రైతు నుంచి సేకరించినటువంటి దరఖాస్తులను సీఎంకు అందజేస్తామంటూ కూడా అసెంబ్లీకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా బయలుదేరారు. ఒక్కసారిగా మనం చూడొచ్చు, బషీర్బాగ్ నుంచి ఏదైతే అసెంబ్లీకి వెళ్ళేటువంటి మార్గం ఉంటుందో ఇదంతా కూడా కొంత ఉద్రిక్తంగా మారింది. ఆ రైతులను తీసుకొని రావడము, వీళ్ళకి అందరికీ కూడా అలో లేదంటూ కూడా పోలీసులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఒక్కసారిగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ఆ రైతుల నుంచి సేకరించినటువంటి దరఖాస్తులను నెత్తిన పెట్టుకొని అసెంబ్లీ వైపు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. పూర్తిగా ఒక్కసారిగా ఇక్కడ రైతుల నుంచి సేకరించినటువంటి దరఖాస్తులను తీసుకొని ఎమ్మెల్యేలు బయలుదేరడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ సురేష్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.